రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ 3 రోజుల క్రితం హైదరాబాద్ ఉప్పల్ ఫిర్జాదిగూడలో ఒక మహిళ అర్ధరాత్రి వేళ నగ్నంగా పరుగులు తీసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే తర్వాత ఆమె ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక విగ్రహాన్ని పట్టుకుని దాని తర్వాత మళ్ళీ పరుగులు తీసి ఒక చెరువు దగ్గరికి వెళ్ళి క్షుద్ర పూజలు చేసి బలవన్మరణానికి పాల్పడింది అంటూ కూడా ఈ వార్త ఇంకా వైరల్ అయింది. అయితే ఆ కేసుకు సంబంధించి కొన్ని విస్తుపోయే నిజాలన్నీ కూడా అక్కడ స్థానికుల దగ్గర నుంచి ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఆమె పేరు తేజస్విని, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆమెకి 25 సంవత్సరాలు, చిన్న వయసులోనే సాఫ్ట్వేర్ ఉద్యోగి జాబ్ సంపాదించిందట. బెంగళూరులో జాబ్ చేసింది. సో ఎక్కువగా పని ఒత్తిడికి గురయ్యి అక్కడి నుంచి తిరిగి వచ్చేసింది. వారి పేరెంట్స్ విజయనగరంలో ఉంటారు. విజయనగరం జిల్లా దేవపల్లికి అక్కడ ఉంటారు వాళ్ళు. సో తర్వాత ఫ్యామిలీతో కలిసి వైజాగ్ షిఫ్ట్ అయ్యారు. మళ్ళీ హైదరాబాద్ వచ్చారు. తల్లి అరుణ, తండ్రి ఈశ్వరరావు, తేజస్విని. సో వీరు ముగ్గురు కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. హైదరాబాద్ లోని ఫిర్జాదిగూడ శంకర్ నగర్ లో ఒక ఇల్లుని అద్దెకు తీసుకున్నారు. సో కేవలం ముగ్గురు ఉండడానికి 2 BHK లేదంటే 1 BHK ఇలాంటి హౌస్ ని చాలా మంది ఎక్కువగా రెంట్ కి తీసుకుంటూ ఉంటారు. వీరే మాత్రం 3 BHK ఆ ఇంటిని రెంట్ కి తీసుకున్నారు. ముఖ్యంగా బిల్డింగ్ లో బ్యాచిలర్స్ కూడా ఉన్నారట. దీంతో స్థానికులు చాలా విషయాలను కూడా ఒక మీడియా సంస్థకి చెప్పే ప్రయత్నం చేశారు. సో నిజానికి ఆ రోజు ఆ మహిళ బయటికి వచ్చే ముందు నగ్నంగా గట్టిగా కేకలు వేసిందంట. ఒక పేరుని కూడా చెప్పిందంట. ఆ పేరు ఏంటంటే అజయ్. అజయ్ నన్ను ఏం చేయొద్దు, నన్ను వదిలే అంటూ కూడా నగ్నంగా రోడ్లపైకి పరుగులు తీసింది. దాని తర్వాత ఆమె వంటిపైన వస్త్రాలు లేవు. దగ్గరలోనే ఒక ఆలయం ఉంటే ఆ ఆలయం దగ్గరికి వెళ్ళి ఆ గుడి మెయిన్ తలుపులు తీసేందుకు ప్రయత్నించింది. కానీ అవి తాళం వేసి ఉన్నాయి. దీంతో మళ్ళీ వెనక నుంచి వెళ్ళడానికి ప్రయత్నించి అదే ఆలయంలో పక్కన నల్లపోచమ్మ టెంపుల్ చిన్నది ఒకటి ఉంది. సో అక్కడ అమ్మవారి చీర తీసుకుని ఆమె బయటికి వచ్చింది. ఆ క్రమంలో ఆమెతో పాటు ఒక చిన్న విగ్రహం కూడా వచ్చేసింది. సో తర్వాత ఆమె పరుగులు తీసింది. ఒక చెరువు వద్ద వరకు కూడా పరుగులు తీసింది. సో ఇవన్నీ కూడా కొంతమంది బ్యాచిలర్స్ చూశారు. తర్వాత ఆమెని రక్షించడానికి కోసం ప్రయత్నించారు. ఆమెకు ఒక దుప్పట్ లాంటిది ఇచ్చి ఆమె పైన కప్పడానికి కూడా ప్రయత్నించడానికి ట్రై చేశారంటూ కూడా చెప్తున్నారు. అయితే చెరువు వద్దకు వెళ్ళిన తర్వాత ఆ మహిళను అక్కడ రక్షిద్దామని చెప్పేసి ప్రయత్నిస్తున్నప్పుడు అప్పటికే అక్కడ ఒక మేల్, ఇంకొక ఫీమేల్, ఒక మగవారు ఇంకొక ఆడవారు అక్కడ ఉన్నారు. సో దీంతో వాళ్ళు వెనక్కి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేసారు. కట్ చేస్తే తెల్లవారుజామున ఆ మహిళ ఎక్కడైతే చెరువు దగ్గరికి వెళ్ళిందో అక్కడ తేలుతూ కనిపించింది. సో అక్కడున్న స్థానికులు ఇంకా చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు ఆ బిల్డింగ్ వెనకాలే ఇంకొక బిల్డింగ్ ఉంది. సో అందులో అరుపులు వస్తున్నప్పుడు గొడవలు ఏవో జరుగుతున్నాయని చెప్పేసి వారు చూసే ప్రయత్నం చేశారు వారి విండోలో నుంచి. అప్పుడు ఈ తేజస్విని తన వస్త్రాల్ని, తన స్పెట్స్ ని, తర్వాత ఒక బుక్, షాంపూ డబ్బా, తన ఫోన్ ఇవన్నీ కూడా కిందకి పడేసి నన్ను ఏం చేయొద్దు అంటూ కూడా ఆమె అరుపులు గట్టిగా అందరికి వినిపించేలాగా కేకలు వేసింది. సో ఇదంతా కూడా ఒక మహిళ రీసెంట్ గా ఒక మీడియా ఛానల్ కి వివరించే ప్రయత్నం చేసింది. తర్వాత వారు 2nd ఫ్లోర్ లో ఉంటారు. తర్వాత కొంచెం సమయం అయిన తర్వాత మళ్ళీ 1st ఫ్లోర్కి వచ్చి అక్కడ నన్ను కాపాడండి, నన్ను ఏం చేయొద్దు అజయ్ అనే కేకలతో అదే అపార్ట్మెంట్ లో 1st ఫ్లోర్కి సంబంధించి వచ్చి అక్కడ వాళ్ళని తలుపులు కొట్టి నన్ను కాపాడండి అంటూ కూడా అరుస్తూ కేకలు వేసింది. కానీ ఎవరు కూడా భయపడి డోర్లు తీయలేదు. దీంతో ఆమె ఆ మెట్లు దిగి బయటకు వచ్చేసింది. అక్కడి నుంచి కూడా సీసీటీవీ ఫుటేజ్ ఒకటి రికార్డ్ అయింది. ఈ కేసుకు సంబంధించి 2 మాత్రమే సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చాయి. ఒకటి ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత రోడ్ల పైన నగ్నంగా పరుగులు తీసినప్పుడు, 2 ఆలయం దగ్గరికి వచ్చినప్పుడు. అయితే అక్కడ 1st ఫ్లోర్ లో రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ 2nd ఫ్లోర్ లో కూడా ఉంది సీసీటీవీ ఫుటేజ్. మరి ఆ ఫుటేజ్ పోలీసులు ఎందుకు బయట పెట్టట్లేదు? పోలీసులు బయట పెట్టట్లేదా? పోలీసులకి దొరకకుండా ఆ ఇంటి ఓనర్ దాన్ని మాయం చేశాడా?
అనే ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. అలాగే ఇంటి ఓనర్ పైన కూడా అక్కడున్న స్థానికులు అనుమానిస్తూ ఉన్నారు. ఈ వ్యక్తి దీని గురించి ఎవరైనా మీడియా వారు వెళ్ళినా, లేదంటే అక్కడ ఆ ఏరియాకి సంబంధించి ఎవరైనా పెద్దలు వెళ్ళినా, నాకేం సంబంధం లేదు, నేను మీకు ఎందుకు చెప్పాలి, నేను ఎందుకు మాట్లాడాలి, మీరెవరు అసలు, నేను పోలీసులతో మాట్లాడుకుంటా, నన్ను అడిగితే నేను చూసుకుంటా, ఈ రకంగా సమాధానాలు చెప్పాడు. దాని తర్వాత అతను అసలు కనిపించకుండా పోయాడు. అయితే ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే అతని గురించి, అసలు ఇతని పైన మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ ఫ్యామిలీకి ఇతను ఫుడ్ ఆర్డర్స్ పెట్టేవాడు ఇతనే. 3,000 నుంచి 4,000 రూపాయలు రోజుకి ఖర్చు చేసేవాడు. నెలకి లక్షల వరకు కూడా ఫుడ్కే ఖర్చు అయ్యేది వారికి. తర్వాత ఈ మహిళ అదృశ్యం అయిపోయిన తర్వాత, అంటే ఆమె ఇంకా మరణించిన తర్వాత కూడా వాళ్ళకి మద్యం బాటిళ్ళు, తర్వాత బిర్యానీలు కూడా ఆర్డర్స్ వచ్చాయంట. అవన్నీ కూడా చూసి స్థానికులు భయపడ్డారు. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో, ఏనా చెడు కార్యక్రమాలు అక్కడ లోపల జరుగుతున్నాయా, ఏదైనా దందా నడుస్తుందా అనే అనుమానాలు కూడా వీరికి పుట్టుకొచ్చాయి. అలాగే తేజస్వి తల్లి ఒక మీడియా సంస్థ వెళ్ళి, అమ్మా మీ కూతురికి అసలు ఏమైంది, పీడ కళలు వచ్చాయని చెప్తున్నారు, లేదంటే ఎక్కువ డిప్రెషన్కి లోన్ అయింది, జాబ్ ప్రెషర్ ఎక్కువగా ఉందా ఆమె పైన, సో దానివల్ల ఇదంతా కూడా జరిగిందని ప్రశ్నలు అడగడానికి ప్రయత్నిస్తుంటే బూతులు తిడుతూ, మీరెవరు అసలు, మీకు ఎందుకు చెప్పాలి సమాధానం, నేను చెప్పనంటూ కూడా పొమ్ముందంట. అరే ఒక కూతురు మీరే కన్నారు, మీరే పెంచారు, ఈరోజు ఆమె చనిపోయింది, కనీసం ఇంత కూడా మీకు బాధ లేదా, తండ్రికే కాదు తల్లికే కాదు తండ్రికి కూడా. సో ఆయన కూడా ఎటువంటి సమాధానం చెప్పడానికి ముందుకు రావట్లా. కనీసం ఆ బాడీని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా వారు ప్రయత్నాలు చేయలేదంటూ కూడా అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. సో మొత్తానికి ఈ కేసు విషయంలో ఇంటి ఓనర్ పైన అనుమానాలు వస్తూ ఉన్నాయి. తర్వాత అదే ఇంట్లో వీరితో పాటు బ్యాచిలర్స్ కూడా ఉంటున్నారు, ఒక 5 నుంచి 6. వారిపైన కూడా అనుమానాలు వస్తున్నాయి. మరి ఆ బ్యాచ్ లో ఎవరిదైనా పేరు అజయ, అసలు అజయ్ అనే వ్యక్తి ఎవరు, ఆమె ఎందుకు కేకలు వేసింది, ఇవన్నీ కూడా పోలీసు యొక్క దర్యాప్తులో తేలాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో నిజంగానే పేరెంట్సా, లేదంటే ఇలాంటి దందాలు చేసేవారు సడన్ గా సినిమాలో సృష్టించినట్టు పేరెంట్స్ ని సృష్టించేస్తారు, తల్లిదండ్రులు వీళ్ళే అని చెప్పి. సో అలా ఏదైనా పోలీసుల నుంచి తప్పించుకోవడానికి, తర్వాత మీడియాని డైవర్ట్ చేయడానికి, అసలు ఈ టాపిక్ నే డైవర్ట్ చేయడానికి పూర్తిగా పోలీసులకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయించడానికి అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేసి ఉంటారని చెప్పి అక్కడ స్థానికులైతే అనుమానం వ్యక్తం చేస్తామన్న పరిస్థితి అయితే ఉంది. నిజానికి ఒక్కరోజు జరిగిన ఆ ఘటన వల్ల 3 రోజుల వరకు కూడా వారి కంటి మీద నిద్ర లేదంట. ఒకరేమో క్షుద్ర పూజలు అని చెప్పి భయపెట్టారు, చాతబడి అన్నారు, సెల్లంగి అన్నారు, ఏదో మాయ చేసిన ఆ మహిళ ఎందుకో ఆ బలి జరిగిపోయింది, ఇలా అనేక మాటలు అయితే బయటకు వచ్చాయి. దీంతో అక్కడ ఉన్న స్థానికులకి భయం అనిపించింది, బయటకు కూడా రాలేదంట 2-3 రోజులు. సో మొత్తానికి అక్కడున్న ఈ ఇంటి వెనక ఇంకొక వారు చూశారు కాబట్టి కొన్ని నిజాలన్నీ కూడా బయటకు వచ్చాయి. సో చూడాలి, పోలీసులు ఇంకా దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు ఈ కేసుకి సంబంధించి. ఓనర్ని అలాగే ఆ ఇంట్లో ఉన్న మిగతా వారిని కూడా విచారణ చేస్తే మరి విషయాలన్నీ కూడా బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. సో అందరూ అనుకున్నట్టు క్షుద్ర పూజలు జరగలేదు. తర్వాత ఆ మహిళ కావాలని చెప్పి గుడి దగ్గరికి వెళ్ళి విగ్రహాన్ని తీసుకోలే. సో ఆమె శరీరం మీద కప్పుకోవడానికి ఒక వస్త్రాన్ని, ఆ వస్త్రం ఏదైనా దొరుకుతుందేమని ఆ గుళ్ళోకి వెళ్ళింది. దాని తర్వాత అక్కడ కూడా తనకి సేవ్ కాదనిపించి మళ్ళీ అక్కడి నుంచి పరుగులు తీసింది. తర్వాత చెరువు వద్దకు వెళ్ళింది. సో చెరువు వద్ద అసలు ఏం జరిగింది అనే విషయాన్ని కూడా పోలీసులు బయట పెట్టాలి. అక్కడిని ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీసులు బయట పెట్టాలి. ఎందుకంటే అక్కడ ఒక మహిళ, ఒక మగతను కనిపించారంటూ ఒక బ్యాచ్ చెప్తుంది. ఎవరైతే నలుగురు ఆమెను కాపాడడానికి వెళ్ళారో ఆ బ్యాచ్ చెప్తుంది. సో ఆమెను కాపాడడానికి వెంబడించినప్పుడు వెళ్ళినప్పుడు సీసీటీవీ ఫుటేజ్ లో ఎక్కడ వారు కనిపించలా, కేవలం ఈ మహిళ మాత్రమే కనిపించింది, తేజస్వి. అసలు ఏం జరిగింది, ఏదైనా కుట్ర జరిగిందా, ఏదైనా హత్య చేసి, ఏదైనా లైంగిక దాడి చేసి హత్య చేసి ఆమెను మాయం చేయడానికి ప్రయత్నించారా, లేదంటే ఓనర్ ఈ కేసులో ఏదైనా విషయాలు దాచే ప్రయత్నం చేస్తా ఉన్నాడా, ఆ మహిళ ఎవరి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి పరుగులు తీసింది, ఇవన్నీ కూడా పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్ లో త్వరలోనే బయటికి తెలిసే అవకాశం అయితే ఉంది. సో అందరూ అనుకున్నట్టు క్షుద్ర పూజలు కాదు, చేతబడి కాదు, అక్కడ ఏదో జరిగింది. ఆ విషయాలు ఖచ్చితంగా త్వరలోనే బయటకు వస్తాయి.